నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు ఈ డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే పప్పాయి తిన్నప్పుడు అబార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పప్పాయిని అవాయిడ్ చేయమంటూ ఉంటారు. ముందు నుంచి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే పాప కానీ బాబు కానీ హెల్దీగా పుడతారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న న్యాచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో బెడ్ రెస్ట్ చెప్పేస్తున్నారు కదా సార్. అవునండి. ఒక 1 month 2 months గడిచిన తర్వాత టెస్ట్ చేయించుకోవడం, బెడ్ రెస్ట్ చెప్పేయడం. పాతకాలంలో ఎలా ఉండేది సార్? ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? పాతకాలంలో డెలివరీ 4 రోజులు ఉందనగా అప్పటిదాకా కూడా పని శుభ్రంగా చేసుకునేవారు. ఎంత బరువు పనులు కూడా చేసేవారు. 9th month దాకా 9th month దాకా వాళ్ళు ఏ పని మానేవారు కాదమ్మా. ఇప్పుడు బాడీలు సెన్సిటివ్ అయిపోయి పార్ట్లు అయితే మజిల్స్ పట్టుకుని ఉంచాలో బేబీని కానీ గర్భసంచిని కానీ ఆ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల తేడా వచ్చేస్తుందన్న. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత పాలు సరిపోని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోని వాళ్ళు, అదొక ప్రాబ్లం. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఏజ్ ఎక్కువ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్న. 16 నుంచి 18, 20, 22, 25 వరకు పర్వాలేదు, యవ్వనంలో ఉంటారు కాబట్టి శరీరంలో బిగి ఉంటుంది, శక్తి ఉంటుంది, మజిల్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎప్పుడైతే 30 దాటిపోయాక 32, 31, 35 ఆ టైంకి వచ్చాక మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ తినే ఆహారం వల్ల ఇందులో పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ విపరీతంగా వాడుతున్నారమ్మా. సాయిల్లోనేమో శక్తి లేదు, మనం తినే ఆహారంలో కూడా శక్తి లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు శారీరకంగా వీక్గా ఉంటున్నారు. దానివల్ల ఈ రెస్ట్ తీసుకోవడం అనేది, బెడ్ రెస్ట్ అని చెప్పడం, లేకపోతే బేబీ బయటకు వచ్చేస్తుందేమో, లేకపోతే అబార్షన్ అయిపోతుందేమో, ఇబ్బందులు అవుతాయేమో అని భయంతో అలా చేస్తున్నారు. అలాగే పూర్వం శుభ్రంగా డెలివరీ అయిన తర్వాత పచ్చం చేసి ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు హ్యాపీగా అన్ని పనులు చేసుకునేవారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మందికి ఒబెసిటీ వచ్చేస్తుంది, షుగర్ కూడా వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే షుగర్, థైరాయిడ్ చాలా మందికి వస్తున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి అనమాట. ఎందుకంటే ఆ యవ్వనంలో ఉండగా ఎప్పుడైతే పిల్లలు పుడితే బలంగా ఉంటారో ఆ వయసు దాటిపోయాక పెళ్లి చేసుకోవడం అనేది చాలా డ్రాబ్యాక్ అమ్మ. అది అర్థం అవట్లేదు అందరికీ. ఏదో లైఫ్లో సెటిల్ అవ్వాలి, మేము బాగుండాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అన్నీ కొనుక్కున్నాక వీళ్ళ జీవితం ఏమి ఉండలేదు. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి. జరిగినప్పుడే ఇది ఉంటుంది. పైగా ఆడవాళ్ళు పని చేయాలి, మగవాళ్ళు పని చేయాలి, ఇద్దరు సంపాదించేయాలి. దానివల్ల ఏముంది, టెన్షను, స్ట్రెస్, దానివల్ల సంసార సుఖం అనేది కూడా దూరం అయిపోతుంది, గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇది కూడా కారణం ఏంటి అంటే లేట్ మ్యారేజ్ అవనండి, ఇద్దరు సంపాదించాలనే దానివల్ల. ఎందుకంటే అతను ఎంత కష్టపడుతున్నాడో ఆ అమ్మాయి కూడా అంత కష్టపడుతుంది. మరి టెన్షన్ ఇద్దరికి ఈక్వల్గానే, కష్టం ఇద్దరికి ఈక్వల్గానే. ఇక్కడ మళ్ళీ మేల్ డామినేషన్ ఫీమేల్ డామినేషన్ అనేటికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అది అండర్స్టాండింగ్ ఉంటే అమ్మా ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అరే ఇద్దరం కష్టపడుతున్నాం, ఇద్దరు చేస్తున్నాం కదా, వాళ్ళ పనిలో మనం హెల్ప్ చేయాలి, మన పనిలో వాళ్ళు హెల్ప్ చేయాలి అనేది ఇద్దరికీ ఉందనుకోండి, అది చాలా హాయిగా సుఖంగా నడుస్తుంది. అయినా కూడా ఇక్కడ ఆరోగ్యం విషయంలో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల బీపీఓ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఏదో ఒకటి వచ్చేస్తుందమ్మా. రావడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల మందులు మింగటం, ఆ మందుల వల్ల స్ట్రెస్ ఇంకా పెరిగిపోవడం, అదేవిధంగా మన తాగుతుకు మించిన వెహికల్స్ కానీ ఇళ్ళు కానీ కొనేయడం, పక్కోళ్ళు కొన్నారని మనం కొనటం, ఈ స్థిమితం ఏదైతే ప్రశాంతత ఉన్నదో ఆ ప్రశాంతత కోల్పోవడం వల్ల కూడా ఈ బేబీ మీద, ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఎలా ఉండాలి సార్, ఎంత జాగ్రత్తగా? తల్లి పూర్వం ఏం చేసేవారంటేనమ్మా, ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే వాళ్ళని మంచి బుక్స్ చదవమనేవారు. మెయిన్ ప్రశాంతంగా ఉండమంటాం, మంచి బుక్స్ చదవమంటాం, దేవుడి పాటలు ఏవైనా వినమంటాం, దేవుడి పాటలు వింటాం. ఇవన్నీ ఎందుకు వినమన్నారు అంటే
థర్డ్ మంత్ వచ్చిన కాడి నుంచి ఆ బేబీకి అన్నీ వినపడతాయి. బేబీ అన్నీ ఉంది, ఏకసంధాగ్రహాలు. ఎందుకంటే వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు. అద్భుతమైన శక్తి ఉంది ఆ బేబీలో. ఆ బేబీ శక్తి వల్లే ఈ తల్లికి అంత మెరుపు కానీ ఆ పవిత్రత కానీ వస్తుంది. ఈవిడిది కాదు అది. యోగా ప్రకారం, మన యోగశాస్త్ర ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం అయితే ఆ బేబీ మన సమాధి స్థితిలో ఉంది కాబట్టి, సమాధి స్థితి అంటే ఒక యోగిక్ స్థితి. ఆ స్థితిలో ఆ శిశువు ఉంది కాబట్టి ఆ కాంతి ఈ తల్లి యొక్క శరీరంలో కాంతి కానీ మెరుపు కానీ ఇవన్నీ. అలాగే వీళ్ళు ఏం చేయాలంటేనమ్మా, ఎవరైతే మొదటి ప్రెగ్నెన్సీలో మిల్క్ సరిపోలేదో వాళ్ళు తెల్ల సోప్ అనేది కొంచెం ఫ్రై చేసుకున్నామా, 5వ నెల 6వ నెల వచ్చిన కానీ కాస్త తింటాం. అదేవిధంగా గోధుమల్ని వేపించుకుని పౌడర్ చేసుకుని నెయ్యిలో పూరి చేసుకోవాలమ్మా, గోధుమ పూరి. దాన్ని పాలల్లో ముంచుకొని తినాలి. పంచదార కలిపిన పాలల్లో ముంచుకుని తినాలి, లేదంటే పానకంలో ముంచుకుని పాలలో ముంచుకుని తినచ్చు. పంచదార సిరప్లో కావలసిన పాలు పడతాయమ్మా. బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ అనే క్వశ్చనే ఉండదు. నా దగ్గరికి ఇలాగే పూర్వం వచ్చారు, ఒక్క డ్రాప్ కూడా లేసారు మొదటి వీక్ అని. మామూలుగా వాళ్ళు వైద్యానికి వచ్చారు అని చెప్తే ఇలా తినండి అన్నాను. వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చారమ్మా. ఆ పాపకి 3-4 ఏళ్ళు వచ్చినాయి. అసలు అద్భుతం సార్ మీరు చెప్పింది. అది తిన్నందుకు నాకు నా బేబీకి నా పాలు తప్ప బయట పాలు అవసరం పడలేదు. అంతకు ముందర ఒక చుక్క కూడా లేదు నా దగ్గర. బయట పాలే, ఆవు పాలు అయ్యి వాడుకున్నాం. గోమాత అంటంలో అర్థం అదేనమ్మా. ఎప్పుడైతే శిశువుకి తల్లి పాలు పడలేదో, చాలామంది తల్లులకి పాలు ఉండట్లేదు, ఉన్న వాళ్ళకేమో శిశువుకి పట్టలేదు. ఒక 30-40% ఏమో పాలు ఉండట్లేదమ్మా. ఒక 20-30% మళ్ళీ ఉన్న వాళ్ళకేమో ఈ శిశువుకి పడట్లేదు. వాళ్ళ నేచర్కి తల్లిపాలు అనే పట్ల ఇండైజెషను, ఎలర్జీస్, వామిటింగ్స్, మోషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అందుకు తల్లిపాలు పడవు కాబట్టి డబ్బా పాలు పట్టమంటున్నారు. ఏ రకరకాలు వచ్చినాయి కదా పౌడర్స్. దాని బదులు ఇన్స్టెంట్గా కలిపేసి వేడి నీళ్ళలో కలిపి పడుతున్నారమ్మ. అది మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి మళ్ళీ వీళ్ళకి ఒక 1 నెల, 2 నెలలు, 3 నెలలు పట్టడం. ఈ లోపల బేబీకి అనేక రకాల అనారోగ్యాలు. వాటి బదులు న్యాచురల్గా ఎండలో తిరుగుతా న్యాచురల్గా గడ్డది తిన్న ఆవు పాలు పట్టుకుంటే అమ్మ, ఈ తల్లి పాలల్లో ఉన్న గుణాలన్నీ కూడా ఆవు పాలలో ఉంటాయి. ఓకే, అందుకనే గోమాత అన్నారు ఆవుని. శిశువులకి ఎప్పుడైతే పాలు పడలేదో, పూర్వం ఎవరి ఇళ్లలో ఆవులు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మా పాపకు పాలు లేవు, మా చిన్నపిల్లకి చంటిబిడ్డకు పాలు లేవు అంటే పాపం వాళ్ళు రోజు వాళ్ళ కోసం తీసి పక్కన పెట్టి వాళ్ళకి సరిపడి ఇచ్చేవారు. పల్లెటూరులో అంత అండర్స్టాండింగ్ ఉండేదమ్మ. వాళ్ళు ఎప్పుడు వస్తారా, రాకపోతే వీళ్ళు బాధపడేవారు, ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అమ్ముకుందామని చూస్తారు. అంటే ఆలోచన సరళి కూడా ఎంత మారిపోయిందో. ఆ రిలేషన్ అనేది, స్వార్థం పెరిగిపోవడం, అన్నీ డబ్బుతోటే కొలవడం. ఏ మనిషి అయినా పరిచయం అయితే వీడి వల్ల మనకి ఎంత ఉపయోగం, లేకపోతే వీళ్ళ వల్ల మనకి ఎంత ఉపయోగం, రేపొద్దున ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడతారనే ఆలోచన తప్ప ఒక ఆత్మీయంగా మాట్లాడడం కానీ, ప్రేమగా మాట్లాడడం కానీ ఇవన్నీ దూరం అయిపోయినాయి. ఆ దూరం అయిపోవడం అనేదే ప్రెగ్నెన్సీలో కూడా ఏమవుతుందమ్మా, తల్లి యొక్క సహకారం కానీ, ప్రేమించే కుటుంబ సభ్యుల మధ్య పెరగటం కానీ తల్లికి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. వీళ్ళు సిటీలకు వచ్చేసి ఉద్యోగాలని ఒక్కొక్కళ్ళు ఉంటాం. భర్త ఉద్యోగానికి వెళ్తే ఈ అమ్మాయి ఒకటే ఉంటాం, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఈ అమ్మాయి కూడా కష్టపడి రావడం, వచ్చాక కలిసిపోయి ఆ ఇద్దరు చెరువు పక్కకి పడుకోవడం. ఎప్పుడైతే వాళ్ళకి మానసికమైన ప్రశాంతత లేదో అప్పుడు ఆ బేబీ కూడా అదే లక్షణాలతో పడుతున్నాం. బేబీ టానిక్ అని పూర్వం తల్లికి గర్భిణీ స్త్రీ టానిక్ అని ఆయుర్వేదంలో ఉంది. సింపుల్, వెరీ సింపుల్ అమ్మా, వెరీ ఎఫెక్టివ్. రాచ ఉసిరికాయలు అంటాం కదా, మన పెద్ద ఉసిరి ఆమ్లా అంటాం కదా. ఆమ్లా మంచిది తెచ్చుకున్నామా, దాన్ని జాగ్రత్తగా వాష్ చేసుకుని దానికి చుట్టూరు కట్స్ చేసి 1 గంట ఎంతో ఎండలో వదిలేసి దాన్ని తేనెలో వేసుకోవాలమ్మా. తేనెలో ఊరబెట్టడం అంటమ్మా. అది పాడవదు ఇంకా ఎన్నాళ్ళున్నా. ఒక 20 రోజులు పోయిన తర్వాత ముందరే నానబెట్టి ఉంచుకుని, ఈ ప్రెగ్నెన్సీ అన్ని రోజులు ఉదయం 1 కాయ, సాయంత్రం 1 కాయ కనుక తింటే అది గర్భిణీ అమృతం అని పిలవచ్చమ్మా. శిశువు ఎంత హెల్దీగా పడుతుందంటే, అలాగే ఈ అమ్మాయికి వేవిళ్ళు అంటాం కదా, కొన్ని ఆహార పదార్థాలు పడకపోవడం, లేకపోతే అవి తినడం వల్ల వాంతులు అవడం, చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతాం. అటువంటివన్నీ తగ్గిపోయామ్మా ఈ ఉసిరికాయ తినడం వల్ల.
తల్లికి చాలా బలం వస్తుంది. తల్లి ఎప్పుడైతే బలంగా ఉందో హైయెస్ట్ ఐరన్ ఉంది కాబట్టి ఉసిరికాయలో సిట్రిక్ యాసిడ్ బేబీ ఎదుగుదలకి ప్లస్ ఎముకలు గట్టిగా ఉండటానికి ధాతు వృద్ధికర పండు అనమాట. ఓకే. అద్భుతం మరి. అది కనుక తింటే తల్లి చాలా చక్కని సంతానం కలుగుతుంది. ఆవిడకున్న సైడ్ ఎఫెక్ట్లన్నీ పోతాయి. అదేవిధంగా వీళ్ళు తల్లి కోరిక తీర్చడం అనేవారు పూర్వం. వాళ్ళకి ఏమి తినాలని ఉంటే అది పట్టుకొచ్చి ఇచ్చేవారమ్మ ఇంట్లో వాళ్ళు. లేకపోతే కాళ్ళు వాపులు వస్తాయని చెప్తూ ఉంటారు, మొహం వాచిపోతుంది. మరుదులో, చెల్లెళ్ళు, ఆడబడుచులో, భర్తో, మరుదులు ఇలా ఆ తల్లి ఏమి అడిగినా పట్టుకొచ్చి ఇచ్చేవారమ్మ. అక్కడ ఎందుకు పెట్టారు ఈ శాస్త్రం అనేది ఇప్పట్లో వాళ్ళకి అసలు అర్థం అవుతుంది. అందులో రహస్యం ఏంటంటే ఈ బేబీలో తయారయ్యే అవయవాలకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ తక్కువైతే ఆ రకమైన ఆహారం కావాలని ఆ తల్లి అడుగుతుంది. ఓకే. అది తినిపించకపోతే ఈ పిల్లలు వక్రంగా పుట్టడానికి అవకాశం ఉంది. అంతే తప్ప వాళ్ళకున్న కోరిక కాదమ్మా అది. ఆ బేబీకి కావాల్సిన ప్రోటీన్ విటమిన్ ఏది కావాలో ఆ రకమైన ఆహారం ఈ తల్లి నాకు తినాలని ఉందని అడుగుతుంది. అందుకు తప్పనిసరిగా ఎక్కడైనా సరే తెచ్చి ఆ తల్లి చేత తినిపించాలి. తినిపితే చాలా ఆరోగ్యకరమైన బేబీ పుడుతున్నాం. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదమ్మా. ఉమ్మడి కుటుంబాల్లో ఆ తల్లిని చాలా అపురూపంగా చూసేవారు. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆ అమ్మాయికి స్పెషల్గా ఫుడ్ పెట్టడం, కాస్త ఎక్స్ట్రా మిల్క్ ఇవ్వడం, లేకపోతే అందరూ కలిసి ఆ అమ్మాయిని సంతోషపెట్టేలాగా చూడడం, ఆ అమ్మాయి అడిగిన తిండి కానీ పళ్ళు కానీ బయట ఇవి కానీ పట్టుకొచ్చి ప్రేమగా ఇవ్వడం. ఆ లవ్, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది అక్కడ స్వార్థంతో కూడి ఉన్నది కాదమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించడం. ఆ ఎఫెక్ట్ వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే బేబీ మీద పడుతుంది, తల్లి మీద పడుతుంది. తల్లి ఎప్పుడైతే ఆనందంగా ఉందో ఆ బేబీ చాలా హెల్తీగా. ఇదంతా ఫ్యామిలీలో ఉన్న లింక్స్ అమ్మాయి. ఇవన్నీ మనం కోల్పోయి ఒంటరిగా ఉంటున్నారు. భార్య భర్త తప్ప ఎవరో ఉంటలే. ఆ భర్త ఆఫీస్కి వెళ్తే ఈవిడ ఒక్క ఆవిడ ఇంట్లో ఉంటుంది. రకరకాల ఆలోచనలు అవన్నీ కూడా బేబీ మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. అదేవిధంగా కొన్ని నిజంగా బొబ్బాయి పండు తింటే ఇబ్బందినేమో. అందులో ఉన్న పాలు కొంచెం దురదరాడడం, పుండు పడడం ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అందుకు బొప్పాయి తింటే కనుక అబార్షన్ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తినవద్దు అన్నారు. తినొద్దు అని చెప్పడానికి కారణం అదే. అలాగే ఈ ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీ పుట్టిన తర్వాత ఈ పొట్టది సాగింగ్ ఉంటుంది కాబట్టి ఈ దగ్గరికి వెళ్ళడం కోసం పూర్వం ఏం చేసేవారంటే నడానికి ఒక కట్టు కట్టేవారు గుడ్డతో బిగించి కట్టేసి నడుం కట్టని అది ఒక 5-6 నెలలు, 3 నెలలు, 2 నెలల్లో కట్టేవారు వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి. అది సపోర్ట్ ఉండటం వల్ల నడువు కూడా వాళ్ళు పని చేసుకున్నా కానీ ఇబ్బంది పడేది కాదు. శిశువుకి జన్మనిచ్చిన తర్వాత శిశువు కొత్త ప్రాణి ఈ భూమి మీదకి వచ్చింది. ఈ తల్లి కూడా కొత్తగా ప్రాణం వచ్చినట్టేనమ్మా. అంత నలిగిపోతుంది ఆ శరీరం, అంత వాతం ఉంటుంది, అంత సున్నితంగా తయారవుతుంది. అందుకోసం మళ్ళీ పథ్యం చేసి పథ్యం అంటారు. పథ్యం చేయించేవారు. ఎలాగా వెల్లుల్లిపాయ కూర అని, ఎనిమి తిని వాళ్ళు అయితే నెత్తళ్ళ కూర అని, దొండకాయ కూర అనేది కంటిన్యూగా నెల 15 రోజులు పెట్టేవారమ్మా. దొండకాయ తింటే పాలు బాగా ఉంటాయంట, బ్రెస్ట్ ఫీడింగ్ పెరుగుతుందని దొండకాయ కూర వారానికి 4 రోజులు 5 రోజులు కొంతమంది నెలలు పెట్టేవారు. ఏదైనా పథ్యాలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా దొండకాయ కర్రీ పెడతారు కదా సార్. ఒకవేళ జ్వరం వచ్చి తగ్గినా కానీ పొట్లకాయ, దొండకాయ ఇలాంటివి అన్నమాట, బెండకాయ, బీరకాయ ఇలాంటివి. అలాగా ఈ వాతం అనేది ఈ శరీరంలో ఉంటుంది కాబట్టి తల్లి శరీరంలో పురుడు వచ్చిన తర్వాత ఫ్యూచర్లో ఆ అమ్మాయికి ఒబిసిటీ కానీ, నడుము నొప్పి కానీ, కీళ్ళ వాతాలు కానీ ఇలాంటివి రాకుండా ఉండటం కోసం ఆ పథ్యం అనేది చేయించేవారమ్మ. ఆ పథ్యం చేయించడం వల్ల ఒళ్ళు పచ్చి ఆరిపోయి వాళ్ళు గట్టిపడి మళ్ళీ మామూలుగా శరీరం తయారయ్యేది.